రోజురోజుకు తీవ్రమవుతున్న వాతావరణ మార్పులు పర్యావరణ పరంగా కొత్త సవాళ్లు విసురుతున్నాయి. హిమనీ నదాలు వేగంగా కరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పెరిగిపోతున్న భూతాపం, విపరీతమైన కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని పలు నివేదికల్లో వెల్లడైంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీ నదాల సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ పోతోంది. కేంద్ర జలసంఘం నివేదిక ప్రకారం భారత భూభాగంలోని మొత్తం 681 హిమనదాల్లో 432 వేగంగా కరగడం వల్ల ఈ ఏడాది జూన్ నెలలో హిమనద సరస్సుల వైశాల్యం పెరగడం ఇందుకు ఉదాహరణ. పర్వత సానువుల్లో ఆ సరస్సుల వైశాల్యం పెరగడం అంటే సరస్సులో నీరు ఎక్కువగా పేరుకుని గడ్డకడితే ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంటుంది. దీంతో రాబోయే రోజుల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం లేకపోలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి హిమనదాలు వేగంగా కరగడానికి గల కారణాలేంటి? దానివల్ల ఎదురయ్యే పరిణామాలేంటి? హిమనీ నదాలు చాలామందికి వాటి గురించి మంచుకొండలుగానే తెలుసు. కానీ అవి చాలా నదులు, సరస్సులకు జీవనాధారం. హిమనీ నదాల్లోని మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సరస్సులు, నదుల్లోకి చేరి ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి మనుగడను కాపాడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పర్వత ప్రాంతాల్లో పెద్దగా కదులుతూ ఘనీభవించిన మంచును హిమనీ నదాలు అంటారు. ఇవి ఎత్తైన పర్వతాలతో పాటు తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఏర్పడతాయి. మంచుతో పాటు స్ఫటికాకార మంచు, రాళ్లు, అవక్షేపాలతో హిమనదాలు రూపుదిద్దుకుంటాయి. సొంత బరువుతో పాటు గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండటం వల్ల కొండ ప్రాంతాల్లో నెమ్మదిగా వాలుపై ప్రవహిస్తాయి. శీతాకాలంలో పర్వత శ్రేణుల్లో మంచు ఎక్కువగా కురవడం వల్ల మంచు పీడనంగా మారి హిమనీ నదాలు ఏర్పడతాయి. భారత్లో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో హిమనదాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే హిమనీ నదాలను ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి వనరుగా, కదిలే నదులుగా నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో పర్వతాలతో జరిగే రాపిడితో ఏర్పడే ఆకారాలు, లోయలు, రాళ్లను కదిలించడం వంటి అద్భుత సహజ సిద్ధమైన ప్రకృతి దృశ్యాల్ని సృష్టిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హిమనీ నదాలు వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిపోతున్న భూతాపం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD అధ్యయనాల ప్రకారం 2010 నుంచి హిమాలయాల్లోని హిమనీ నదాలు 65% వేగంగా కరిగిపోతున్నాయి. ప్రపంచం మొత్తంలోనే హిమాలయాల్లోనే ఈ నష్టం అధికంగా ఉంది. ఫలితంగా కొండ ప్రాంతాల్లోని హిమనద సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరిగిపోయి ఆకస్మిక వరదలకు దారితీస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి ప్రకోపాలు, అనూహ్యమైన వరదలతో అల్లాడిపోతున్న ఉత్తర భారత ప్రజలకు హిమనదాలు కరిగిపోతున్నాయనే విషయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఉత్తర భారతంలో హిమనీ నదాల సరస్సులున్నాయి. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 197 హెక్టార్లలో సరస్సులున్నాయి. తర్వాత లద్దాఖ్లో 120, జమ్మూ కాశ్మీర్లో 57, సిక్కింలో 47, హిమాచల్ ప్రదేశ్లో 6, ఉత్తరాఖండ్లో 5 హెక్టార్ల విస్తీర్ణంలో హిమనీ నద సరస్సులు విస్తరించి ఉన్నాయి. మొత్తంగా హిమాలయ ప్రాంతంలో 1435 హిమనీ నద సరస్సులు, నీటి వనరులు విస్తరించి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ గ్లేషియర్స్ మూలాన అసలు ఎట్లా ఏర్పడతాయి ఏమిటి అదంటే, మనం ఈ 0 అంతకంటే తక్కువ ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో, బాగా హిమాలయాల లాంటి ఎత్తైన ప్రదేశాల్లో, కొండ ప్రాంతంలో, అలాగనే పోలార్ రీజన్స్, భూమి మీద అతి తక్కువ సూర్యరశ్మి చెందే ప్రాంతాల్లో, భూమికి చాలా ఈ సూర్యరశ్మి చేరినంత దూరంలో ఈ గ్లేషియర్స్ ఎక్కువగా ఏర్పడతాయి. గ్లేషియర్స్కి జనరల్గా ఎస్పెషలీ భారతదేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమైన నదులు అటు గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్ ఇవన్నిటికి కూడా సోర్సు ఈ గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో ఫామ్ అయినాక స్లోగా మెల్ట్ అవుతుంటే నిరంతరంగా అక్కడి నుంచి వచ్చే నీళ్లతోటి ఇది మనకు జీవనదులుగా మనకు చాలా అగ్రికల్చర్కి అన్నిటి కూడా సపోర్ట్ చేస్తున్నది. గ్లేసియర్ లేక్ అట్లాస్ 2023 అధ్యయనం ప్రకారం భారత పరిధిలోని 681 హిమనీ నద సరస్సుల్లో 432 సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర జలసంఘం గణాంకాల ప్రకారం 2011లో హిమనదాల సరస్సుల విస్తీర్ణం 1962 హెక్టార్లుగా ఉండేది. 2024 చివరికి అవి 2623కు చేరాయి. అంటే దాదాపు 26.23 చదరపు కిలోమీటర్లు. 2011 నుంచి చూస్తే 2024 నాటికి
వీటి మొత్తం విస్తీర్ణం 33.7% పెరిగింది. ఇలా అదుపు లేకుండా హిమనీనద సరస్సుల విస్తీర్ణం పెరగడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం లేకపోలేదని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హిమనీనదాలు వేగంగా కరిగిపోతోన్న తరుణంలో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దాంతోపాటు ఉపగ్రహ ఆధారిత అలర్టులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపింది. దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కొనేలా తక్షణ సన్నద్ధత అవసరమని పేర్కొంది. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలతో పాటు భారత్కు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, చైనాలతోనూ సమన్వయం, తగిన ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించింది. భూగోళంపై ఆర్కిటిక్, అంటార్కిటిక్ల తర్వాత అత్యధిక మంచు దక్షిణ, మధ్యాసియాలోని పర్వత శ్రేణుల్లో టిబెట్ పీఠభూమిలో ఉంది. దీని పరిధిలోకొచ్చే హిందూకుష్ హిమాలయాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్లలో వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాలతో పాటు భారత్లో ఉన్న హిమనీనదాల్లోని మంచు కొద్ది కాలంగా కరిగి నీరవుతోంది. అంతేకాదు కట్టలు తెంచుకొని మరీ తరచూ ఆకస్మిక వరదలు తెచ్చిపెడుతోంది. దీంతో సమీప ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయి. స్థానికంగా ఉండే ప్రజలు కొన్ని రోజుల పాటు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మంచు పెద్ద ఎత్తున కరిగిపోతుండటంతో జీవనాధారం పూర్తిగా దెబ్బతింటోంది. పరిస్థితి తీవ్రతరమైతే అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వ్యవసాయం, వ్యాపారాలు దెబ్బతిని ఆహార ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది. భూమిపై దాదాపు 2.75 లక్షల హిమనీనదాలున్నాయి. 1976 నుంచి 2023 మధ్య కాలంలో 2.10 లక్షల హిమనదాలను పరిశీలించగా అవి 2023లోనే అత్యధికంగా మంచును కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే వివిధ దేశాల్లోని పెద్ద హిమనదాలు సైతం 2030 కల్లా కుదించుకుపోతాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో, ప్రపంచ వాతావరణ సంస్థలు 2025ని అంతర్జాతీయ హిమనద పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించాయి. వాతావరణ వ్యవస్థలో హిమనదాల పాత్ర, నీటి లభ్యతపై ప్రజలందరికీ అవగాహన పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలు, తగు చర్యలు తీసుకోవాలనే వాదనలు పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్లేషియర్స్ కరగకుండా ఉండాలి అనంటే మనం యావరేజ్ టెంపరేచర్ పెరగకుండా చూడాలి. మామూలుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి 1.5 డిగ్రీల వరకే ఇస్తోంది. ఇండస్ట్రీస్ కానీ ఏవైతే హీట్ జనరేట్ చేస్తున్నాయో వాటిని తగ్గించడానికని. అలాగే ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ అనేది పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. అవి హీట్ బయటికి రాకుండా చూడాలి మనం. ఇప్పుడు బయట కనుక చెత్త తగలవేస్తే అదంతా కార్బన్ డైఆక్సైడ్ అయ్యి పైన ఉన్న హిమాలయాల్లో ఉండే మన గ్లేషియర్స్, అలాగే ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉండే గ్లేషియర్స్ కరిగిపోతూ ఉన్నాయి. ఈ కరిగిపోవడానికి ప్రజల చేతిలో ఉంది, మనం చెయ్యాలి. దానిలో ఈ సరస్సుల యొక్క దాని ఆక్యుపై చేసేస్తున్నాం మనం. ఎందుకంటే దాని ఏరియాని దానికి ఇవ్వాలి. ఫ్లడ్డింగ్ అంతా జరిగేటప్పుడు దాన్ని మనం కుదించేసినట్లయితే ఆ వాల్యూమ్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాల్యూమ్స్ ఇదవుతుంటాయో దానివలన అందుకని గ్లేషియర్స్ని మనం అట్లే అట్టు పెట్టుకుని ఉంచాలి అని అంటే భూ టెంపరేచర్లు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హిమనీనదాలు వేగంగా కరిగిపోవడానికి భూతాపం పెరగడం, అధిక ఉష్ణోగ్రతలు ప్రధాన కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాల దహనం, వాయు కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఊహించని రీతిలో భూతాపం పెరిగిపోతోంది. వాతావరణ పరిస్థితుల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2-3 ఏళ్లుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో మంచు వేగంగా కరిగిపోతోంది. అలాగే చమురు, సహజ వాయువు వంటివి వెలికి తీయడం వల్ల మీథేన్ విడుదలై పర్యావరణానికి హాని కలిగిస్తోంది. సౌర ధార్మికత కూడా ఇటీవల అత్యధికమైంది. హిమపాతం తగ్గిపోవడం, సముద్రాలు వేడెక్కడం వంటివి హిమనదాలు కరిగిపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటవుతుంది? భూగోళానికి జ్వరం వచ్చినట్టు లెక్క అనమాట. మనకి గనక జ్వరం వస్తే మన బాడీ టెంపరేచర్ సహజంగా ఉండాల్సిన దానికంటే 2-3 డిగ్రీలు ఎలా పెరుగుతుందో ఇప్పుడు మన భూగోళానికి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి ఈ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఆ పెరగడానికి ఎక్కువగా దోహదపడేవి ఏంటంటే మన హ్యూమన్ ఇది అనమాట, యాక్టివిటీస్ అనమాట. హ్యూమన్ యాక్టివిటీస్లో అది మరి దేని ద్వారా? కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల. గ్రీన్ హౌస్ గ్యాసులు దాదాపుగా ఒక 12 దాకా ఉన్నాయి.
కానీ వాటి గురించి కంటే కూడాను కార్బన్ డైఆక్సైడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడాను ఈ కార్బన్ డైఆక్సైడ్ మూలంగానే వచ్చినటువంటివి అనమాట. వాటర్ లాగా ఫామ్ అవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, ఒకటి అక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ లేక్ అయినా కానీ తనకు కావాల్సినంత వాటర్ అక్యుములేట్ చేసుకోగలదు. ఎక్కువ వస్తే ఇట్ లీడ్స్ టు ఫ్లడ్స్. ఓకేనా, అక్కడ ఉన్న విలేజెస్ డ్యామేజ్ అవుతాయి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ డ్యామేజ్ అవుతాయి. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఓకే, ఇంకా మైగ్రేటరీ బర్డ్స్ కి కష్టం అవుతుంది, అక్వాటిక్ స్పీసీస్ కి కష్టం అవుతుంది. ఓకే, అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అవి కూడా ఇట్ విల్ దిస్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ విల్ ఎఫెక్ట్ ద కన్స్ట్రక్షన్స్. ఆ సరౌండింగ్ ఉన్న ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ అంతా దెబ్బతింటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నష్టాలే ఉన్నాయి ఈ గ్లేషియర్స్, అన్నెసరీ గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల. హిమనీ నదాలు కరిగిపోవడం వల్ల మనకేం సమస్య లేదని అనుకుంటే పొరపాటే. అలాగే ఇందులో తమ ప్రమేయం లేదని ప్రజలు చేతులు దులిపేసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ విశ్వంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కారణం ఏదైనా అందుకు ప్రత్యక్ష లేదా పరోక్ష కారకులు ప్రజలే. ఇది జగమెరిగిన సత్యం. ఇదే వాస్తవం. విస్తరిస్తోన్న పట్టణీకరణ, చెట్ల నరికివేత, కొండ ప్రాంతాలు ఆక్రమణ, అభివృద్ధి పేరిట వాటి విధ్వంసం, పెరిగిపోతోన్న పరిశ్రమలు, ప్రజల అవసరాల కోసం అత్యధికంగా ప్లాస్టిక్ వినియోగం వంటివన్నీ ప్రజలతో ముడిపడిన అంశాలే. దీంతో ప్రజలే దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ తగ్గించడం, రసాయనాలు నిర్మూలించడం, చెట్ల పెంపకం, అడవుల సంరక్షణ వంటివి చెయ్యాలి. అప్పుడే హిమనీ నదాలను సంరక్షించడం సాధ్యమవుతుంది. ఇందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రకృతికి నెలవైన ప్రాంతాలు హిమాలయాలు. అటువంటి పర్వతాల్లోని హిమనీ నదాలు ప్రజలపై ప్రకోపం చూపకముందే తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే తర్వాత జరిగే పర్యవసనాలు ఊహించడానికే కష్టంగా ఉంటాయి. ఉత్తరాఖండ్లోని ధారాలీలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ ఇందుకు ఉదాహరణ.